హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏమాయ చేసావే, అత్తారింటికి దారేది, దూకుడు లాంటి సూపర్ హిట్ ఫిల్మ్స్లో నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత గురించిన ఒక లేటెస్ట్ న్యూస్ని చూసేద్దాం. గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినిమాలకి దూరంగా ఉంటున్న సమంత లేటెస్ట్గా తన ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ని ప్రకటించిందట. ఇక ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు వెంటనే చూసేయచ్చు. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. 1987 ఏప్రిల్ 28న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో పుట్టింది సమంత. తన కెరీర్ మొదట్లో మోడల్గా పనిచేసింది. ఇక సూపర్ డూపర్ హిట్ అయిన ఏమాయ చేసేవే అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఎటో వెళ్ళిపోయింది మనసు లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో తన తొలి చిత్రమైన ఏమాయ చేసేవే సినిమా హీరో నాగచైతన్యని ఎంతో ఇష్టంగా 6-7 ఏళ్ల పాటు ప్రేమించి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం 2 సార్లు పెళ్లి చేసుకుంది. అయితే కేవలం 4 ఏళ్లు కూడా గడవకముందే అక్టోబర్ 2, 2021లో నాగచైతన్య, సమంతలిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అలాగే 2022 చివరిలో సమంత కండరాలకు సంబంధించిన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్కి తెలియజేసింది. ఆ వ్యాధి వచ్చాక సమంత గ్లామర్ పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. అందం పైన అస్సలు శ్రద్ధ తీసుకోలేదు సమంత. తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలిగా మారడానికి ఎన్నో రకాల వైద్య చికిత్సలను తీసుకుంటోంది. అంతేకాకుండా తాను మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకునేంత వరకు కొత్త సినిమాల్లో నటించనని కూడా ప్రకటించింది సమంత. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఇక చివరిగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది సమంత. అది వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక అసలు విషయం ఏంటంటే సమంత తన నెక్స్ట్ సినిమాకి సైన్ చేసిందట. నటి తాప్సీ ఆ సినిమాని నిర్మిస్తుండగా ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ సినిమా సందేశాత్మక సినిమా కావడం వల్లే సమంత ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. పైగా ఆ సినిమాలో ఎంతో కొత్తగా కూడా కనబడబోతోందట సమంత. ఇటీవలే జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్లో చాలా యాక్టివ్గా కనిపించింది సమంత. ఇక సమంతని ఆ ఫంక్షన్లో చూసిన వారంతా మయోసైటిస్ వ్యాధి నుంచి సమంత పూర్తిగా కోలుకున్నట్లే ఉందని అంటున్నారు. అందుకే కొత్త సినిమాని చేయడానికి సమంత ఒప్పుకుందని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సమంత కొత్త సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ.